మసక్కలి మసక్కలి ఒడ మటక్కలి మటక్కలి ఒడియమ్మ బంటే. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు పూణేలో ఉండి దగ్గు షేక్ చూడలేదు అంటే ఎలా? ఈ ప్లాన్ 3 సార్లు మేము వద్దాం అని చెప్పేసి ఫ్లాప్ అయ్యింది. అండ్ ఎట్టకేలకి ఈరోజు సక్సెస్ఫుల్ గా దగ్గు చేతికి వస్తే చూడండి ఎంత రష్ ఉందో. అసలు మనిషి మధ్యన ఇసుక వేసినా సరే జారనంత. చిన్నప్పుడు వినాయక చవితి అంటే మన సైడే బాగా చేస్తారు అనుకున్నాను, కానీ పూణే వచ్చిన తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు వినాయకుడిని ఎంత స్పీషియస్ గా ప్రే చేస్తారు అన్నది. అండ్ పూణేలో ప్రతి ఒక్క గల్లీకి ఒక్కటి కాదు 2 కాదు, మాక్సిమం మీకు 3 వినాయకుడి స్టాట్యూలు చూడడం అయితే జరుగుతుంది. మన వైజాగ్ లో సింహాచలం టెంపుల్ ఎలాగో ఇక్కడ దగూర్ చేతిలో ఈ వినాయకుడి టెంపుల్ అలా. సో దీంతో పాటు మనకి ఇంకో 2 ప్లేసెస్ ఉన్నాయి, అది లాల్ మహల్, ఇంకొకటి శనివార్ వాడ. ఈ రోజు ఈ 3 ప్లేసెస్ ని కవర్ చేసేద్దాం. మనం ముందుగా విజిట్ చేయబోతున్న ప్లేస్ లాల్ మహల్. ఈ లాల్ మహల్ పూణే పీపుల్ కి ఎందుకు ఇంత స్పెషల్ అన్నది నేను పైకి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ ఉంది చూడండి, ఇది మెయిన్ ద్వారం. చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. లాల్ మహల్ ఎంట్రన్స్ చూడడానికి అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దిస్ ఈస్ లిటరలీ అమేజింగ్. మన హైదరాబాద్ కి నవాబులు, అలాగే ఈ పూణేకి పెషావర్. చూడండి నా వెనక లాల్ మహల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ లాల్ మహల్ హిస్టరీ ఏంటంటే ఇక్కడే మన మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ అతని చైల్డ్హుడ్ మొత్తం అంతా వాళ్ళ అమ్మతో కలిసి ఇక్కడే గడిపారు. ఆ కత్తులు, బల్లం, ఇంకా ఆ బట్టల్ని చూడండి ఎంత రాయల్ లుక్ వస్తుందో. నాకైతే లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట లాల్ మహల్లోకి. ఇది లాల్ మహల్ బయట సైడ్ అన్నమాట.
మొత్తానికి మన లాల్ మహల్ దర్శనం అయితే జరిగిపోయింది. టైం ఆల్మోస్ట్ 3 అయితే అవుతుంది. మనకి లంచ్ ఇప్పుడు కావాలి. లంచ్ కి మన తెలుగు వాళ్ళకి ఏమేం ఆప్షన్స్ అన్నది అవైలబుల్ ఉన్నాయో నేను మీకు చూపించబోతున్నాను. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇక్కడ తినడానికి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ చైనీస్ చూసి కొంచెం టెంప్ట్ అయ్యాను. అండ్ నేను ఇక్కడ మంచూరియా ఆర్డర్ ఇచ్చాను. అలాగే ఒక షుగర్ కేన్ జ్యూస్ కూడా. అది ఎలా ఉంది ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. మేబీ ఇది పూణే స్టైల్ అనుకుంటాను. ఇందులో చైనీస్ లో కూడా మురుకులేసి ఇచ్చారు అన్నమాట. చూడండి. అండ్ ఇప్పుడు తినే దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది మనం చూద్దాం. బిర్యానీ అడిగితే టైం పడుతుంది అన్నారు, కానీ పిచ్చ ఆకలిగా ఉంది. ఇంకా మనం చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. అందుకే ప్రస్తుతానికి ఈ దోశతో పని కానించేస్తున్నాను. మనం ఇప్పుడు ఒక సైడ్ శనివార వాడ, ఇంకొక సైడ్ లాల్ మహల్, ఇంకొక సైడ్ నానావాడ, ఈ సెంటర్ లో ఉండే ఈ 3 ప్లేసెస్ ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి, ఈ నానావాడ మాత్రం ఇప్పుడు ఒక కాలేజ్ లెక్క ట్రీట్ చేస్తున్నారు. నాకైతే కాలేజ్ ని చూస్తున్నానంటే మన వైజాగ్ లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ, ఇంకా హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ గుర్తొస్తుంది. ఇప్పుడు మనం నానావాడ గేట్ ముందు ఉన్నాం. ఈ గేట్ చూడండి కొంచెం పెద్దదిగానే ఉంది. అన్ఫార్చునేట్లీ నానావాడ లోపలికి వీడియో యాక్సెస్ అయితే లేదు. బట్ డోంట్ వరీ, నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ అయితే చేశాను. వీ షుడ్ రెస్పెక్ట్ దేర్ బౌండరీస్. బట్ ఇప్పుడైతే నేను శనివార వాడలో ఉన్నాను. చూడండి, శనివార వాడ ఆదివారం ఎంత రష్ లో ఉందో. ఈ రష్ లో కనుక నేను తప్పిపోయాను అనుకోండి, ఈ వీడియో చూసి మా అమ్మ నాన్నకి ఫోన్ చేయండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. శనివార వాడ చూసారా? సో లోపలికి ఎంటర్ కావాలంటే అక్కడ ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ కనుక మీరు స్కాన్ చేస్తే 20 రూపీస్ ఈచ్ టికెట్. అది మీకు ఆన్లైన్ లోనే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్ అన్నది మ్యాండేటరీ. అది చూడండి, ఫోర్ట్ ఇలా ఉంటుంది శనివార వాడ. నాకైతే హైదరాబాద్ లో గోల్కొండని చూసినట్టే ఉంది. లోపలికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ మీరు ఫోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అప్పట్లో మొఘల్స్ కి ఇంకా పేషవార్స్ కి వార్ అయినప్పుడు ఈ కోర్ట్ అన్నది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కానీ పూణే గవర్నమెంట్ ఏదైతే ఉందో దీన్ని ట్రావెల్ పర్పస్ కోసం కొంచెం కొంచెంగా డెవలప్ చేశారన్నమాట. సో ఇదిగో చూడండి, మొత్తం అంతా మన హైదరాబాద్ లో గోల్కొండ ఫోర్ట్ చూస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. మీలో ఎవరైనా దగుషేట్ కి విజిట్ చేసేటట్టు అయితే పొద్దున్న 2 సార్లు కాదు 4 సార్లు బ్రేక్ఫాస్ట్ చేసి రండి. ఇదంతా తిరిగి తిరిగి నా కాళ్ళు అయితే మామూలుగా నొప్పి రావట్లేదు. ఏంటి వీరమ్మా
పెసలు భోజనాలు వేరే ఉన్నాయా? నాకు కూడా. ఇదిగా నీకు పెట్టింది డబల్ పెసలు కూర్చొని తిన. ఆ బయట కోట చూసి లోపల ఏదో ఉంటది అనుకుని ఓ ఉరుక్కుంటూ వచ్చాను. లోపల లేదు డొల్ల. లోపలేం లేదు డొల్లా. లోపల ఏదో ఉండాలి కదా చూడడానికి. ఇక్కడ చూస్తే పువ్వులు ఆకులు తప్ప ఈటి లేవు. మెట్లున్న కూర్చోడానికి, అలిసిపోతే కూర్చోడానికి. అయినా సరే అక్కడ ఉన్న మెట్లలోని ఇక్కడ ఉన్న పువ్వులు ఆకుల్లోని హిస్టరీని వెతికి పట్టుకునే బాధ్యత నాది. మీలో చాలా మందికి మెట్లు ఎక్కడ రాదు కదా. ఇప్పుడు మెట్లు ఎక్కడ ఎలా అన్నది నేను ట్యుటోరియల్ చేసి చూపిస్తాను. దాన్ని ఫాలో అయిపోయి మీరు మెట్లు ఎక్కియండి. ఇగ్నోర్ మై బంటీ లెగ్స్. ఇది ఫస్ట్ మెట్. ఇది ఎక్కాలి. ఎలాగా? ఈ కాలు ముందు నెట్టి, ఇంకో కాలు ముందు నెట్టి అదే ఎక్కాలి. ఇలా ఎక్కేడువే. ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ పేష్వాస్. ఫస్ట్ నేమ్ అయితే మనకి బాలాజీ విశ్వనాథ్ అని ఉంది. దాని తర్వాత మనందరికి చాలా తెలిసిన పేరు బాజీరావ్. అండ్ బాజీరావుకి కాశీబాయి ఇంకా మస్తాని ఇద్దరు భార్యలు. అండ్ కాశీబాయికి బాజీరావుకి పుట్టిన అబ్బాయి నానా సాహెబ్. ఇందాక మనం నానావాడ చూసాం కదా, అదే అన్నమాట. దాని తర్వాత ఇది ద హోల్ నేమ్స్ అన్నవి ఇక్కడ కనబడుతున్నాయి. ఇవాళ మనం ఇప్పటి వరకు చూసిన 3 హిస్టారికల్ ప్లేసెస్ లాల్ మహల్, నానావాడ ఇంకా శనివార్ వాడ. లాల్ మహల్ బేసికల్ గా ఛత్రపతి మహారాజ్ ఉన్నారు కదా, ఆయన ఎంటైర్ చైల్డ్హుడ్ ఇక్కడే అయింది. ఆయన వాళ్ళ మదర్ జీజాబాయితో కలిసి తన చైల్డ్హుడ్ లో చేసిన సాహసాలన్నిటిని అక్కడ ఒక్కొక్క పోర్ట్రేట్ ఉంటుంది కదా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దాని తర్వాత నానవాడ. మాధవరావు పేష్వా గారి తర్వాత ఈ కోటని ఒక చర్చలు చేయించుకోవడానికి ఉపయోగించారన్నమాట. అండ్ అప్పట్లో మరాఠా ఎంపైర్ ని ఎలా స్టేబిలైజ్ చేయాలి అండ్ అలానే వేరే రాజులు వచ్చి వాళ్ళతో పాటు డిస్కస్ చేసుకోవడానికి ఈ కోటని చాలా వరకు అట్లాంటి క్రూషియల్ డెసిషన్స్ ని తీసుకోవడానికి ఉపయోగించారు. శనివారం వాడ. దీనికి ఈ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది ఇంతకు ముందు నాకు కూడా ఆ డౌట్ ఉండే. యాక్చువల్ గా ఈ శనివారం వాడ 1732 శనివారం రోజు కన్స్ట్రక్షన్ అన్నది బిగిన్ చేశారన్నమాట. దాని తర్వాత మన బాజీరావు గారు ఈ కోటలోనే ఉండేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఈ మెయిన్ డోర్ చూసారు కదా, అక్కడి నుంచే లైక్ కాశీబాయి ఫస్ట్ వైఫ్, బాజీరావు ఫస్ట్ వైఫ్ ఉన్నారు కదా, ఆవిడ లీగల్ గా రావడానికి పోవడానికి అదే డోర్ వాడేవారు. కానీ అట్లా సేమ్ రూల్స్ మస్తానికి లేదు. మస్తానికి ఏంటంటే ఎప్పుడో ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఆవిడని ఎప్పుడు పేష్వా వైఫ్ లాగా ఎవరు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. బట్ బాజీరావుకి ఆవిడని కూడా ఇక్కడే అదేంటి అతనికి దగ్గరలో పెట్టుకోవాలి అని చెప్పేసి ఆవిడకి సెపరేట్ గా లీగల్ గా మస్తానీ మెహల్ అని ఒక బిల్డింగ్ ని కట్టించిచ్చారు. అప్పుడు బాజీరావు ప్రైమ్ మినిస్టర్ గా ఉండే సిచ్యువేషన్ లోని ఈ బిల్డింగ్ నుంచే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా, లేకపోతే ఎవరి మీదైనా వార్ ప్రకటించాలన్నా, ఒక అదేంటి ఈ ప్లేసెస్ కోసం ఏదైనా డెవలప్ చేయాలన్నా అన్ని డెసిషన్స్ ఇక్కడి నుంచే తీసుకునేవాళ్ళు. అండ్ దాని తర్వాత కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల 1832లోని ఈ బిల్డింగ్ అన్నది కూలిపోవడం జరిగింది. ఈ ఫోర్ట్ అన్నది కూలిపోవడం జరిగింది యాక్చువల్ గా. అండ్ దాని తర్వాత ఈ పూణే గవర్నమెంట్ ఉంటుంది కదా, టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడానికి కొద్ది గొప్ప డెవలప్ చేశారు. అండ్ అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఇక్కడ ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో దాని మీదకి ఎక్కడానికి ఇక్కడ మెట్లు కట్టారు. తిన్నది ఒక దోశ అయితే శనివారం వాడు చూడబోతేప్పటికి అది అరిగిపోయింది. ఇప్పుడు తాగిన చెరుకర్ర రసం కూడా ఈ మెట్లు ఎక్కబోతేప్పటికి అరిగిపోద్ది. చూద్దాం రండి. లోపల చాలా చీకటిగా ఉంది. ఒకవేళ నా ఫేస్ కనుక కనబడలేదు అనుకోండి, భయపడొద్దు అసలు. ఈ మెట్లు చూసారా ఎలా కట్టారో? ఖచ్చితంగా ఏంటి దాని మీద అడిగేసి పడిపోవడానికి. నా పళ్ళు కనబడుతున్నాయా? వీళ్ళు మెట్లు ఎక్కడానికి కట్టారో తెలియదు, పైకి పోవడానికి కట్టారో తెలియట్లేదు. కాళ్ళు అయితే పిచ్చ నొప్పి వస్తున్నాయి.
ఇది చూడండి పైనుంచి ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ చాలా ఫౌంటైన్స్ ఉన్నాయి. అండ్ ఇదేంటంటే వాళ్ళు డ్యామేజ్ చేసిన తర్వాత కూడా ఇది కొంచెం చూడడానికి ఇంత బాగుంది. అదే అప్పట్లోని ఫుల్ కోటలో ఉన్నప్పుడు ఇది ఇంకా చాలా అందంగా ఉంటుందని అనుకుంటున్నాను. వార్స్ వల్ల ఎన్ని కోటలు నాశనం అయిపోయాయి కదా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఈ రోడ్డు మొత్తం అంతా మందే, ఎగరొచ్చు దుంకొచ్చు ఏ టైంలో చేసుకోవచ్చు. ఇదేదో బయట నుంచి మంచి ఫోర్ట్లా కనబడుతుంది కానీ లోపల నుంచి దెయ్యాల కోటలా కనబడుతుంది. నెక్స్ట్ వీడియోలో దెయ్యాల కోటలో అల్ప ప్రాణి చెయ్యమంటారా? రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు, దీని నిండా పేర్లే, లవ్ బర్డ్స్. ఈ సగం కన్స్ట్రక్షన్స్ వల్ల దేనికి కట్టారు ఎందుకు కట్టారో కూడా అర్థం కావట్లేదు. బట్ చూడండి ఆ చివరి నుంచి అలా నడుచుకుంటూ ఏం పని లేకుండా ఇక్కడ వరకు వచ్చాం. ఇంకా సగం దూరం ఉంది నడవడానికి. కోట ఎట్టకేలికి ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఇదిగో ఇది లాస్ట్ సరౌండింగ్స్ అన్నమాట ఇవి. కోట ఇక్కడతో ఆగిపోయిందని అనుకున్నాను, కాదు, పొరపాటును కూడా ఇక్కడతో ఆగిపోలేదు. ఇంకా ఉంది మనం నడవడానికి. 3 కాదు 10 ప్లేట్లు దోశలు తిని రండి. ఇదిగో ఇలా వెళ్తే ఇంకొక దారి కూడా ఉంది. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి చూడండి. అక్కడ స్టార్ట్ అయ్యి అది మొత్తం అంతా నడుచుకుంటూ, చూసారా, అది మొత్తం అంతా నడుచుకుంటూ ఇదిగో ఇదంతా ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాం మేము. మొత్తానికి మనం శనివారం వాడ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ శనివారం వాడ ఎవరైనా విజిట్ చేయడానికి వస్తే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు విజిటింగ్ అవర్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత 8 o'clock నుంచి లేజర్ షో అన్నది లోపల స్టార్ట్ చేస్తారు. ఈ లేజర్ షో ఏంటంటే 2 types ఉంటాయి, ఒకటి మరాఠీ వాళ్ళకి, ఇంకొకటి నాన్ మరాఠీ స్పీకింగ్ వాళ్ళకి. సో ఎవరైనా ఉంటే దానికి ఆ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ టికెట్ అన్నది తీసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్ అన్నమాట. అండ్ దాని తర్వాత గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క బ్యాచ్లో అట్లీస్ట్ 15 మెంబర్స్ అయినా సరే ఉండాలి. దాని తర్వాత వాళ్ళు లేజర్ షో అలో చేస్తారు. చూసారా, ఇప్పుడు మనం వెనకాతలు ఉంది కదా, ఇదే ద ఫేమస్ దగుషేట్ వినాయకుని టెంపుల్. అండ్ పొద్దున నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ పొలిమేర వరకు లైన్ ఉంది. ఇప్పుడు కూడా అంతే రష్ గా ఉంది. సాటర్డే సండేస్ ఇది చాలా రష్ గా ఉంటుంది, ఎందుకంటే అందరికి హాలిడేస్ కదా. ఇలా షాపింగ్ చేసుకోవడానికో లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూడడానికి అందరూ ఇదే టైంలో వస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి వీడియో తీసేంత ఛాన్స్ అయితే లేదు. నేను బయట నుంచే అసలు రష్ ఎలా ఉంది, లోపల వినాయకుడు ఎలా ఉన్నారు ఏంటి అన్నది నేను ఇక్కడ నుంచే చూపిస్తాను మీకు. చూడండి వినాయకుడు ఎంత బాగున్నారో, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎవరైనా సరే దగుషేట్ వస్తున్నట్టు అయితే ఈ గుడిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.